సరే. మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం. పరిశుద్ర ప్రేమబడే మంచి తండ్రి, నిజంగా తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి ఇలా తండ్రి తండ్రి స్కూల్ ట్రైనింగ్ తీసుకోవడానికి మాకు సహాయం చేశారు ప్రభుత్వం ఆయన మరి తండ్రి అవన్య తండ్రి అవన్య ఉండండి తండ్రి విషయంలో మీరు బలపరచుకోవాలన్నా మీరు వాడుతున్నాను తండ్రి మీరే సహాయం చేయండి. ఆయన ఎటువంటి నెట్వర్క్ తండ్రి ఏమి రాకుండా తండ్రి మీరే బలపరచుకున్నాను రెడీ వేడుకుంటూ ఉన్నాను. ఆమె వందాలక్క టు నాన్య అక్క. అక్క రాజీ అక్క అయిపోయింది అనుకున్నారేమో. మెసేజ్ చేస్తా. ఓకే నాన్య స్టార్ట్ చేయను. అందరికీ వందనాలు. వందనాలు పిల్లలు, అందరూ బాగున్నారా? బాగున్నామక్క. సరే పిల్లలు, ఈరోజు మనం హారిజాంటల్ గా ఫోన్ ని హారిజాంటల్ గా పెట్టు. ఇలా ఓకే ఓకే అలానే లేదా అని మమ్మల్ని అంటారు. అందరికీ వందనాలు. పిల్లలు అందరూ బాగున్నారా? బాగున్నామక్క. సరే పిల్లలు, ఇవాళ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా చక్కగా సండే స్కూల్కి వచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సరే పిల్లలు, ఈరోజు త్వరగా మనం మంచి బైబిల్ లెసన్ నేర్చుకుందాం. సరేనా పిల్లలు? సరే అక్క. సరే పిల్లలు, ఈరోజు మనం ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ మోకరించండి. పొజిషన్స్ తెలుసు కదా. 1 2 3 అంటే కళ్ళు మూసేయాలి పిల్లలు. పరిశుద్ర గొప్ప దేవ, నిజమైన నామానికి వేలాది ప్రభు, నేను క్షమించండి. ఈ దినం మీరే తోడుగా నడిపించండి. ఇష్టం తీసుకుని లెసన్ చెప్పడానికి మీరు నాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు అంతా మీరే తోడుగా నడిపించమని, నన్ను క్షమించమని, మీరే కృప చూపించమని, పిల్లలకి ఎలా బోధించాలో నాకు నేర్పించమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడే వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పడానికి తగిన సామర్థ్యం నాకు దయచేయమని ఏసే ఉన్నత నామం నాకు ఇచ్చినాను తండ్రి. ఆమేన్. 1 2 3 ఒక్క నిమిషం మనసు తాగుస్తా.
సరే పిల్లలు, ఈరోజు మనం బైబిల్లో నుంచి ఒక మంచి లెసన్ నేర్చుకుందాం. లూకాసు వార్త అందరు తీయండి. 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు చూసుకుందాం. ఇక్కడ మనం చదువుకుందాం. అందరు తీసారా? లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 32 వరకు ఈ బైబిల్ లెసన్ అనేది ఉంది పిల్లలు. యేసయ్య చెప్పిన మాటలు అన్నమాట ఇవి. చదువుదాం పిల్లలు. మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. సరే పిల్లలు, మనం మిగిలిందంతా ఒక లెసన్ లాగా చెప్పుకుందాం, సరేనా? నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. అయితే ఆ ఒక అన్న, ఒక తమ్ముడు, వాళ్ళిద్దరు అనమాట. అయితే ఏం చేసిందంటే, వాళ్ళ నాన్న ఆస్తి పంచుతూ ఉంటారు కదా పిల్లలు. పెద్ద అయిన తర్వాత ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అలా పెద్ద అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, చిన్నవాడు అన్నాడంట, తండ్రి నా ఆస్తి ఉంది కదా, అందులో నాకు వచ్చేది ఎంత అయితే అంత నాకు ఫస్ట్ ఇప్పుడే ఇచ్చేసే అని చెప్పేసి అడిగాడంట. అడిగితే ఎటు పెద్ద అయిన తర్వాత ఇవ్వాలి కదా పిల్లలు, అంటే పెళ్లి చేసినప్పుడు ఎవరికి వాళ్ళకు సపరేట్ గా భాగం ఇచ్చేస్తారు కదా. అయితే నాకు అప్పుడొద్దు ఇప్పుడే కావాలని తీసేసుకున్నాడు పిల్లలు. ఇంకా వాళ్ళ నాన్న ఎప్పటికైనా ఇవ్వాలి కదా అని ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు ఆ కుమారుడు ఏం చేశాడంటే, అసలు ఎందుకు అడిగాడు అనుకున్నారు? ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేయడానికి అడిగాడు పిల్లలు. అయితే ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బులు తీసుకొని కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని తండ్రి ఏమి ఇచ్చాడో అది మొత్తం, ఇప్పుడు పొలం ఇచ్చాడు అనుకో పిల్లలు, ఇల్లు ఇచ్చాడు అనుకో పిల్లలు, అవి మొత్తం అమ్మేసేసి వస్తాయి కదా డబ్బులు, అవన్నీ తీసుకున్నాడంట. తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ఇండియా కాదు పిల్లలు, నెక్స్ట్ మనం అమెరికా ఇట్లా వెళ్తాం కదా. ఇతను కూడా అట్లనే వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టేసి వేరే దేశానికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అక్కడ తన ఆస్తిని అంతా వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరిగి ఎంజాయ్ చేసి చాలా ఎంజాయ్ చేశాడు అనమాట. చేసిన తర్వాత ఒక రోజు ఆ దేశంలో కరువు వచ్చిందంట పిల్లలు. అంటే కరువు అంటే తెలుసా పిల్లలు? ఇక వర్షాలు లేక పంటలేమి పండక అక్కడ అంతా కూడా ఇక ఫుడ్ అనేది దొరకదు పిల్లలు. అట్లాంటి కరువు వచ్చిందంట. సో ఇతని దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక ఏం చేయాలో అర్థం కాల. డబ్బులు ఉన్నాయి అనుకో ఏదో ఒకటి కొనుక్కొని తినేవాడు, కానీ డబ్బులన్నీ ఏం చేశాడు? ఎంజాయ్ చేసేసాడు. ఇక ఏం చేయలేడుగా. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకు? ఆస్తి అంతా తీసేసుకున్నాడు కాబట్టి మళ్ళీ వెళ్ళలేడు అనమాట. ఇక ఏం చేశాడు? ఇంకా కరువు వస్తే ఎలా, ఫుడ్ లేకుండా ఎట్లా పిల్లలు? ఇంకేం చేశాడు? ఏదో ఒక పని చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఒక ఆయన పందులు ఉన్నాయి అనమాట, ఒక యజమానికి. ఆ పందులు మేపుతానికి ఈయన వెళ్ళాడు అనమాట. నేను మేపుతానయ్యా మీ పందులని. ఆ పందులు మేపుతూ ఉన్నాడు. మేపుతా ఉన్నప్పుడు ఈయనకి అనిపించింది, అర్రే నాకు ఇంత ఆకలేస్తుంది. పందులు మేపితే ఎప్పుడుకో నెలకు కదా జీతం ఇచ్చేది. జీతం ఇచ్చినప్పుడు ఫుడ్ తినాలి, అప్పటిదాకా పస్తులే ఉండాలి. ఇక ఆకలేస్తుంది పిల్లలు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకప్పుడు ఆ పందులు తింటే కదా పుట్టు, ఆ పుట్టు తింటా ఉంటాడు అనమాట. ఆకలి తీరదు. ఇక అది తప్ప ఇంకా అతనికి ఏం దొరకదు. అప్పుడు గుర్తొచ్చింది పిల్లలు, మా నాన్న నన్ను ఎంత హ్యాపీగా చూసుకున్నాడు, రోజు 3 పూట్ల ఫుడ్ పెడతాడు. అరే మా నాన్న దగ్గర పని చేసే కూలి వాళ్ళు కూడా కడుపు నిండా 3 పూట్ల తింటున్నారు.
నేనెందుకు ఇక్కడ ఈ పందులు తినే పొట్టు కూడా దొరకకుండా నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను. అసలు నేను మా నాన్న దగ్గర నుంచి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని చెప్పి పశ్చాత్తాపడి రియలైజ్ అవుతాడు. అరే ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఆస్తి అంతా తీసుకొని వెళ్ళి ఆడంతా ఎంజాయ్ చేసి వచ్చావు కదరా, ఇప్పుడు ఎందుకు వచ్చావురా, నీకు నాకు సంబంధం లేదని వాళ్ళ నాన్న నెట్టేస్తాడేమో అని చాలా భయం వేసిన పిల్లలు. అయినా సరే నాన్న ప్లీజ్ నాన్న, ఇదిగో నీ పనులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకళ్ళలాగైనా నన్ను ఉంచుకో అని చెప్పేసి అడుగుతాను మా నాన్నని. కొడుగ్గా ఉండకపోయినా పర్లేదు, పనులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిగా పని చేసుకుని అయినా 3 పూట్ల భోజనం దొరికిద్ది అక్కడ, హ్యాపీగా ఉంటాను. ఏడేముంది పందులు పొట్టు తప్ప ఏం మిగలట్లేదు, ఏం లేదని చెప్పేసి డిసైడ్ అయిపోయి వెళ్ళాడనమాట. ఫాదర్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యి అలా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు, వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేసి ఉంటాడా? చూద్దాం. ఇక్కడ నుంచి మనం బొమ్మలతో స్టోరీ చూద్దాం, సరేనా పిల్లలు? రెడీయా అందరూ? రెడీ అక్క. ఒక నిమిషం పిల్లలు. కెమెరా ఇదిగోండి పిల్లలు, వీళ్ళు ముగ్గురు, ఈయనేమో తండ్రి, వీళ్ళిద్దరు కుమారులు అన్నమాట పిల్లలు. కనిపిస్తుందా పిల్లలు? ఒక కనిపిస్తుంది ఇంట్లో అక్క. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అన్నారు కదా పిల్లలు. ఇదిగో వీళ్ళే పిల్లలు వాళ్ళు. అయితే ఇట్లా వీళ్ళు సంతోషంగా ఉన్నారనమాట. ఒక రోజు ఏం జరిగిందంటే, చిన్నవాడు, ఇద్దరిలో చిన్నవాడు పిల్లలు ఇతను. అయితే ఒక రోజు నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నాకు ఆస్తి రావాలి కదా, ఆస్తిలో నాకు నా సగం నాకు ఇచ్చే, నా వాట నాకు ఇచ్చే అని చెప్పేసి వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు పిల్లలు. అడుగుతుంటే ఇంకా వాళ్ళ నాన్న సరే అని చెప్పేసి, ఇస్తాను, నీకు ఎప్పటికైనా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆస్తిని సగం రాసి ఇచ్చేస్తాడు పిల్లలు. ఇక చూడు, చెప్పాను కదా పిల్లలు ఇందాక, మొత్తం అమ్మేసుకొని వచ్చిన డబ్బులన్నీ తీసుకొని ఇదిగోండి ఒంటె మీద. అప్పుడు ఒంటే కదా పిల్లలు, మనకంటే ఇప్పుడు బస్సులు, కార్లు, విమానాలు అలా ఉన్నాయి. అప్పుడేంటి, ఒంటెలే ఉన్నాయి. సో ఒంటె మీద ఎక్కి డబ్బులన్నీ తీసుకొని అట్లా వెళ్తా ఉంటాడు పిల్లలు. వెళ్ళేసి ఇంకా చూడండి, ఇంకా అమెరికా వెళ్తే మనం ఎంత హ్యాపీగా ఉంటాం, అక్కడ ఆ దేశంలో ఇంకా ఎంజాయ్ చేస్తా ఇదిగో ఎంత మంది ఫ్రెండ్స్ వాళ్ళందరితో కలిసి తాగుతా తిరుగుతా. ఇక్కడ బైబిల్ ఏం రాసిందంటే దుర్వ్యాపారము అంటే ఇంకా చెడ్డ వ్యాపారం లాగా పిల్లలు. ఇప్పుడు చెడ్డ పనులు అంటే తెలుసు కదా పిల్లలు, ఇప్పుడు మందు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చెడ్డ పనులే కదా పిల్లలు. అట్లా అతను ఆ డబ్బునంతా కూడా ఈ మందు తాగడానికి ఇట్లా చెడ్డ వాటి కోసం ఉపయోగించాడు పిల్లలు. అలా ఉపయోగించి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు పిల్లలు. అలా ఉంటూ ఉండగా ఒకరోజు ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది పిల్లలు. చూడండి, భూమి నెరలు నెరలు విడిచింది అంటారు. అంటే ఇంకా అక్కడ పంట పండదు పిల్లలు. భూమి అంతా కూడా ఇట్లా అయిపోతా ఉంటది. అక్కడ మొక్కలు మొలవు, వర్షాలు లేక. వర్షం పడింది అనుకో, ఆ నేల అంతా కూడా గుల్లబారి చక్కగా చిన్న 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 మొక్కలు వచ్చి పంట అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి పిల్లలు, ఆ భూమి అంతా పగిలిపోయి ఉందన్నమాట. ఆ దేశంలో బాగా కరువు వచ్చింది. కరువు వచ్చేసరికి ఇతను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా పిల్లలు, ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఇట్లా మిగిలిపోయాడు బాధగా విచారంగా, కరువు రావడం వల్ల
ఇక డబ్బులన్నీ అయిపోవడం వల్ల చాలా బాధపడిపోతున్నాడు. అయ్యో! నాకు ఫుడ్ ఎప్పుడు ఎట్లా? నాకెట్లా? అని చెప్పేసి బాధపడిపోతూ ఉన్నాడు. అట్లా బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక యజమాని దగ్గరికెళ్ళాడు. యజమాని దగ్గరికెళ్ళి, "అయ్యా! అయ్యా! నాకు పని అయ్యా! మీ దగ్గర ఏదుంటే ఆ పని నేను చేస్తానయ్యా" అని అడిగితే, అప్పుడు ఆయన చెప్పాడు, "అదిగో అటెళ్ళు నా పందులున్నయి. వాటికి ఈ పొట్టు తినిపిస్తా ఉండు. వాటిని మేపుతా ఉండు" అని చెప్పేసి ఆ యజమాని ఇతననమాట. ఏ ఇంక చెప్తే సరే అని చెప్పేసి ఆ పనికి ఒప్పుకున్నాడనమాట. మరి ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒక పని చేయాలి కదా పిల్లలు. అలా ఆ పని చేస్తూ ఉన్నాడు పిల్లలు. అలా చూడండి ఆ పందుల్ని మేపుతూ, వాటికి పొట్టు వేస్తూ, ఆకలితో అలా బాధపడుతూ ఉంటాడు. మరి తినటానికి ఏముండదు. ఆకలేసేస్తూ ఉంటుంది. కానీ మనం కూడా కదా పిల్లలు, ఆకలేస్తే మనం అసలు ఉండలేం కదా! ఎన్ని రోజులు తినకుండా ఉంటారు పిల్లలు మీరు అన్నం? పిల్లలు అక్క ఎన్ని రోజులు తినకుండా ఉంటారు పిల్లలు మీరు? ఎన్ని రోజులు ఉండగలరు ఒక్క ఫుడ్ తినకుండా? ఒక్క రోజు ఉండగలం అక్క. అవునా? పిల్లలు నేనైతే ఒక్క రోజు కూడా ఉండలేను పిల్లలు. చాలా కష్టం తెలుసా. మధ్యాహ్నం అయితే ఆకలేసేసిద్ది. పాపం ఈయనకేమో ఫుడ్ లేక ఇంకా ఆకలేస్తూ చాలా బాధపడిపోయి అది పొట్టు తింటూ ఉంటే ఆ పందులు తింటున్న పొట్టుని తీసుకొని తింటా ఉంటాడు. చాలా ఏడుపు వచ్చింది పిల్లలు తనకి. అప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు, అరే మా నాన్న దగ్గర ఉన్నప్పుడు పని వాళ్ళు కూడా 3 పూట్ల భోజనం చేసేవాళ్ళని ఇక్కడ ఇమాజినేషన్ చేసుకుంటున్నాడు పిల్లలు. వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉండిద్ది అనేది గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తుంటే గుర్తొచ్చిద్ది, ఆ పని చేసే ఆయన కూడా 3 పూట్ల భోజనం చేస్తున్నాడే. మా ఇంటి దగ్గర కొదువే లేదు. నే- నేను ఇక్కడ ఎందుకు ఇట్లా బాధపడాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు పిల్లలు. ఇక ఆలోచించుకుంటూ ఇంకేం చేశాడు, ఇంకా బాధపడుతూ ఉన్నాడు. వెళ్తే మా నాన్న అంగీకరిస్తాడా? అంతే కదా పిల్లలు. ఇప్పుడు ఆ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి అవన్నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసాం అనుకో. ఇప్పుడు నేనే ఉన్నాను పిల్లలు, మా నాన్న దగ్గర ఒక 500 తీసుకున్నా, దొంగతనం చేసి ఇంకా వెళ్ళిపోయా, పారిపోయా. ఎందుకు తంతాడేమో అని చెప్పేసి పారిపోయా. వేరే వెళ్ళిపోయి అంతా ఖర్చు పెట్టేసి ఇప్పుడు నా దగ్గర చేతిలో రూపాయి లేదు. ఇప్పుడు నేనేం చేయలేను. ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలనుకో, మా నాన్న దగ్గరికి వెళ్ళగలనా పిల్లలు? కొడతాడు కదా, రే 500 తీసుకొని పారిపోతావు నువ్వు, ఏం చేసావురా అని మా నాన్న పిచ్చి పిచ్చి కొడతాడు కదా పిల్లలు. ఇక ఈయనకైతే ఇంకా అదే భయం వేస్తుంది. మా నాన్న ఇప్పుడు నన్ను అంగీకరించాడు, ఖచ్చితంగా తిడతాడు, కొడతాడు, అసలు నన్ను నెట్టేస్తాడేమో, ఇట్లా నేను తప్పు చేశాను అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉన్నాడు. మా నాన్న యాక్సెప్ట్ చేయడేమో అని ఏడుస్తూ ఉన్నాడు పిల్లలు. కానీ ఏది ఏమైనా మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీ కొడుకుగా వద్దు, అదిగో నువ్వు పని చేయించుకుంటున్నావు చూడు, నీ పని వాళ్ళలో ఒకటిగా చేరతాను ప్లీజ్ నాన్న అవన్య నీ అని ఫేస్ బతిలాడదాం. అవన్య నువ్వు లెసన్ అక్క చెప్తుంది మాకేమి అంటే మీ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా మాకు కనపడాలి. అయితే ఇంకా అనుకుంటూ ఉన్నాడు పిల్లలు, నేను ఎలా అయినా సరే ఇంకా మా నాన్న దగ్గరికి వెళ్ళేసి అడుగుతాను ఎట్లయినా అని చెప్పేసి అనుకున్నాడు పిల్లలు. అనుకుని ఇంకా ధైర్యం చేసి వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరాడు పిల్లలు. మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేసి ఉంటాడా? కొట్టుంటాడు కదా, ఖచ్చితంగా కొట్టుంటాడు కదా. కానీ ఏం జరిగిందో తెలుసా పిల్లలు? షాక్ అయిపోతారు పిల్లలు. వాళ్ళ నాన్న, వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? కనిపిస్తుందా పిల్లలు? ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది పిల్లలు. కొడుకుని చూసాడో లేదో పిల్లలు,
మరి గెత్తుకుంటూ వస్తున్నాడు ఇక్కడ నుంచి చూడండి. మీరు ఎంత ఉరుకుతున్నాడు దూరం నుంచి చూసేసి నా కొడుకు వచ్చేసాడు. అసలు సంతోషంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి గట్టిగా హగ్ తీసుకున్నాడు పిల్లలు. అసలు నేనైతే షాక్ అయ్యాను పిల్లలు. మీరు కూడా షాక్ అయ్యారా పిల్లలు? చెప్పాలి పిల్లలు, మీరు కూడా షాక్ అయ్యారా పిల్లలు? అయ్యామక్క. గట్టిగా హక్ చేసేసుకున్నాడు పిల్లలు వాళ్ళ నాన్న. ఇదిగోండి పిల్లలు, గట్టిగా హక్ చేసుకున్నాడు పిల్లలు. కనిపిస్తుందా పిల్లలు? గట్టిగా అలా హక్ చేసేసుకొని నా కొడుకు వచ్చాడని ఎంతో సంతోషపడిపోయి చాలా ఏడ్చేశాడు పిల్లడు. ఇన్ని రోజులకి వచ్చేసావా వచ్చేసావా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా హక్ చేసుకున్నాడు. కొడుకు షాక్ అయిపోతున్నాడు పిల్లలు. మా నాన్న తంతాడేమో, ఇంకేమంటాడు, నాన్న నాన్న నేను నీ పనులలో ఒకలాగా ఉంటానా అని చెప్దాం అనుకుంటే మా నాన్న ఏంటి అసలు నన్ను దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎట్లా హక్ చేసుకొని అసలు నన్ను ఏంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు, షాక్ అయిపోతున్నాడు. చూడు పిల్లలు, ఇంకా ఏం చేశాడు తెలుసా వాళ్ళ నాన్న? పని వాళ్ళని పిలిచాడు పిల్లలు. పని వాళ్ళని పిలిచి, ఇవ్వండి పిల్లలు పిలుస్తున్నాడు చూడండి. పని వాళ్ళని పిలిచి, ఇదిగో నా కొడుక్కి ఉంగరం తొడిగించండి, మంచి బట్టలు తొడిగించండి, ఇదిగో విందు ఏర్పాటు చేస్తున్నా, మంచి పొట్టేల్ని వీటిని మొత్తాన్ని కోసి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయండి, నా కొడుకు తిరిగి వచ్చాడని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు పిల్లలు. నా నా కొడుకు తప్పిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్పేసి చాలా చాలా సంబరాలు చేసేస్తున్నాడు. అందరినీ పిలిచేస్తున్నాడు. అంత హడావుడిగా ఒక పండగ జరుగుతుంది పిల్లలు. పండగే అంత హడావుడి జరుగుతుంటే ఏమైందని చెప్పేసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వస్తాడు అనమాట పిల్లలు. వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇంకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య పని నుంచి వచ్చి అడుగుతాడు. ఏంటి ఇంత పండగ చేస్తున్నారు, ఈ రోజు ఏం పండగ లేదు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏంటి సంగతి అని చెప్పేసి పనివాడిని పిలిచి వాళ్ళ అన్నయ్య అడుగుతున్నాడు పిల్లలు. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకే నీ నాన్న ఇన్ని సంబరాలు చేస్తున్నాడు అని చెప్పారు పిల్లలు. అప్పుడు వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చింది. అరే ఇన్ని రోజులు నేను ఎక్కడ ఉన్నాను, దాకోసం ఎప్పుడు మా నాన్న ఫుడ్ ప్రిపేర్ చేయించలేదు, ఇప్పుడు మా తమ్ముడు తప్పు చేసి వెళ్ళిపోయాడు, వెళ్ళి మొత్తం డబ్బులన్నీ ఖర్చు చేసేసి తిరిగి వస్తే ఇప్పుడు ఈయన కోసం ఇంత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందా, అసలు తన్నాలి కానీ అని చెప్పేసి వాళ్ళందరికి చాలా కోపం వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాడు పిల్లలు. అడిగితే వాళ్ళ నాన్న అంటాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అని చెప్తాడు. అంటే పాపంలో చనిపోయాడు, ఇప్పుడు రియలైజ్ అయ్యాడు కదా పిల్లలు, పశ్చాత్తాపడ్డాడు కదా, అయ్యో నేను తప్పు చేశాను, మా నాన్న డబ్బులు నేను అలా ఆస్తి అంతా కొని అలా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి ఉండకూడదు, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఇంక నేను ఎప్పుడు ఇలా చేయను, మా నాన్న దగ్గర ఒక కూలోడుగా అయినా ఉంటాను అని చెప్పేసి ఎంత పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి వాళ్ళ నాన్న చెప్తున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు, అంటే పాపంలో చనిపోయాడు, ఇప్పుడు ఇంకెప్పుడు కూడా తప్పు చేయడు, ఇంకెప్పుడు కూడా మంచిగానే ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ అన్నకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట వాళ్ళ నాన్న. భలే ఉంది కదా పిల్లలు స్టోరీ, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అంత క్షమించే గుణం ఎలా పిల్లలు, అసలు ఎలా ఉంటది అలా? ఏసే
కూడా మనల్ని అలానే క్షమిస్తున్నాడు పిల్లలు. వాళ్ళ నాన్న కన్నా ఇంకా రెట్టింపుగా మనల్ని క్షమిస్తున్నాడు యేసయ్య. వాళ్ళ నాన్నైనా ఇచ్చిన డబ్బుల విషయంలో పోనీలే అని క్షమించాడు. కానీ మన పరలోకపు తండ్రి అంతకన్నా కూడా ఎక్కువగా మనల్ని క్షమిస్తాడు. అయితే అలా అని మనం ఎక్కువ తప్పులు చేసేసి దేవుడు క్షమించేస్తాడు అనుకోవాలా పిల్లలు? లేదు. ఆ కుమారుడు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు పిల్లలు. ఎంత ఏడ్చాడు. ఏడ్చి ఏం చెప్తున్నాడు? నేను నీ కొడుకుగా ఉండడానికి అర్హత లేదు. అట్లా కాకుండా ఇప్పుడు వచ్చి ఏం నాన్న డబ్బులు అవజేసా ఏందంట ఇప్పుడు ఇంకా ఏం నేను ఉండకూడదా నీ కొడుకుని? నేను నీ బ్లడ్ రిలేషన్ ఇది తోసేస్తావా అంత మాత్రాన? ఆ సగం ఆస్తి కూడా ఇచ్చే ఆడిది కూడా నాకు ఇచ్చే అంత డిమాండ్ చేసి ఉంటే చెప్పండి పిల్లలు, వచ్చేది కదా తండ్రికి. కానీ ఇక్కడ అతను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, అంటే పాపం విషయంలో చనిపోయి మరలా బ్రతికాడు కాబట్టి తండ్రి అతన్ని క్షమించగలిగాడు పిల్లలు. మన తండ్రి కూడా అలానే మనం పశ్చాత్తాపడినప్పుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అని మళ్ళీ మనం ఆ తప్పుని ఇంకెప్పటికీ చేయకూడదు పిల్లలు. అదే పశ్చాత్తాపం అంటే. ఈ దొంగతనం చేశాం పిల్లలు, ఏసయ్యా నన్ను క్షమించు, ఈ దొంగతనం అనేది ఇంకా నేను జీవితంలో ఎప్పుడు చేయనేసయ్యా అని ఏడ్చినప్పుడు దాన్ని పశ్చాత్తాపం అంటారు. అంటే ఇంకెప్పుడు చేయను అని ఆ తప్పు విషయంలో పశ్చాత్తాపడడం పిల్లలు. అలా మనం చేసినప్పుడు ఏసయ్య కూడా మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. మీరు అందరూ అలా పశ్చాత్తాపడరని ఈ రోజు నుంచి మీరు ఏం తప్పులు చేశారో అవన్నీ ఏసయ్య దగ్గరికి వెళ్ళేసి, దేవా నన్ను క్షమించు, నేను తెలియక దొంగతనం చేశాను, అబద్ధాలు ఆడాను, మా నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేశాను, ఇవన్నీ పిల్లలు ఈ తప్పులన్నిటిని కూడా ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఇంకెప్పుడు చేయనేసయ్యా అని చెప్పేసి మీరు అడిగితే ఏసయ్య మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. ఈ రోజు మనం అది నేర్చుకుందాం పిల్లలు. సరేనా పిల్లలు? ఈ రోజు మీకు ఒక యాక్టివిటీ తీసుకొచ్చాను అనమాట. కనిపిస్తుందా అక్క? లైట్ ఫోకస్ సరిగ్గా లేదు పిల్లలు, కనిపిస్తుందా? కనిపిస్తుంది. చూడండి పిల్లలు, ఇక్కడేమో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు, ఇక్కడేమో ఒక గొర్రె పిల్ల ఉందన్నమాట. తనకి ఈ గొర్రెల కాపరి వెళ్ళి ఆ గొర్రెను వెతకాలి. సో దానికి దారి మీరు కనిపెట్టగలరా పిల్లలు? చాలా ఈజీ పిల్లలు, ఒక్కసారి ట్రై చేయండి. ఇది మీకు యాక్టివిటీ. వచ్చే వారం లోపల మీరు దారిని కనిపెట్టాలి. ఇదంతా మీకు ఇస్తాను. ఈ కార్డ్ మీరు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు గొర్రెపిల్ల దొరకాలన్నమాట. సరేనా? అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాను పిల్లలు. కనిపిస్తుందా పిల్లలు? సో మీకేం అర్థమవుతుంది? ఇది ఎలా అనిపిస్తుంది చెప్పండి పిల్లలు? ఒక అడవిలాగా ఉందా పిల్లలు? చాలా చెట్లు ఉందా పిల్లలు? ఇది ఒక అడవి పిల్లలు. అయితే ఈయన ఒక గొర్రెల కాపరి. ఈయన ఒక గొర్రెల కాపరి పిల్లలు. అయితే గొర్రెలు 100 ఉన్నాయి గొర్రెలు ఈయనకి. అయితే ఒక గొర్రె పిల్ల తప్పిపోయిందంట పిల్లలు. పాపం చాలా ఏడుస్తూ వెతుకుతూ వస్తుంటే ఇక్కడ ఒక అడవిలో అతనికి కేకలు వినిపిస్తున్నాయి. మీరు కనిపెట్టగలరా గొర్రె పిల్ల ఎక్కడుందో? పాపం ఈయనకి ఇస్తే ఈయన తీసుకెళ్తాడంట. ఒకసారి వెతికిద్దామా గొర్రె పిల్ల ఎక్కడ దాక్కుందో? కనిపించిందా పిల్లలు? ఎక్కడో ఇరుక్కుపోయింది పిల్లలు గొర్రె పిల్ల. చెప్పండి పిల్లలు. వెళ్ళండి.
ఆ ఇక్కడ ఉంది కదా పిల్లలు. ఏ భలే క్యూట్ గా ఉంది పిల్లలు. అంకుల్ కి ఇచ్చేద్దామా గొర్రె పిల్లని? ఇచ్చేద్దాం. అంకుల్ ఇదిగోండి మీకు గొర్రె పిల్ల దొరికేసింది, తీసుకెళ్ళండి. అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయి దాన్ని తీసుకెళ్ళిపోయి ఉంటారు పిల్లలు. అయితే ఇక్కడ వేసే కూడా స్టోరీ చెప్తారు పిల్లలు. ఏసయ్య కూడా మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మనము ఆ గొర్రె పిల్లల లాంటి వాళ్ళని తప్పిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళని ఏసయ్య మనల్ని రక్షిస్తాడు అనమాట. ఈ రోజు కంఠస్థ వాక్యం పిల్లలు. ఇది మీకు ఒక ఫజిల్ లాగా పిల్లలు, జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఒక గొర్రె పిల్ల చాలా దీనావస్థలో, ఆల్మోస్ట్ నాశనానికి దగ్గరలో ఉంది. చాలా చీమలు పట్టేసి నశించిపోతూ ఉంది పిల్లలు. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ ఏం జరుగుతుంది పిల్లలు? ఏం ఏం కనిపిస్తుంది మీకు పిల్లలు? చెప్పాలి. ఇక్కడ మీకు ఈ ఇమేజ్ ఏం ఏం చెప్తుంది? వెతుకుతున్నాడు అక్క. వెరీ గుడ్ పిల్లలు, వెతుకుతున్నారు. ఇక్కడ ఇక్కడ పిల్లలు పిలుస్తున్నాడు అక్క. సేవ్ చేస్తున్నాడు కదా, సేవ్ చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు కదా పిల్లలు. నెక్స్ట్ ఇక్కడ ఒక మనిషి, అతని కుమారుడు. అండ్ ఇదేంటిది పిల్లలు? చెప్పాలి పిల్లలు. నవన్య, అక్క ఈ లోకం పిల్లలు చూడండి. ఇక్కడ నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు కదా, మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. లూకా 19వ అధ్యాయం 10వ వచనం పిల్లలు. సరే పిల్లలు, మనం ప్రార్థనతో ఈ కంఠస్థ వాక్యం వచ్చే వారానికి నేర్చుకున్నాండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ర భక్తి ఇది మీరే తోడు నడిపించండి, క్షమించండి, మీరే సహాయం చేయండి ప్రభావ. సండే స్కూల్ అంతట్లో మీరు తోడై ఉండి ప్రతి ఒక్క పిల్లవానికి అర్థమయ్యే రీతిగా మీరు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు ప్రభావ. మీరే ఆది నుంచి అంతం వరకు తోడయండి, నా నోటిని వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభావ. మీరే తోడుగా నడిపించండి, నన్ను క్షమించి మీరే దయతో ఆదరించి వచ్చే సండే స్కూల్ వరకు ప్రభావ వీళ్ళందరినీ మీరే కాపాడి ఈ లెసన్ వారి హృదయాల్లో ముద్రించి వారు తప్పులు చేయకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని, నన్ను క్షమించండి, మీరే తోడుగా నడిపించండి. అయితే ఉన్నత నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు నెక్స్ట్ వీక్ మీరు ఆ ఫజిల్ నేర్చుకుని రావాలి. వచ్చే వారం మనం ఇంకొక మంచి స్టోరీతో మంచి లెసన్ చెప్పుకుందాం, సరేనా? ఈసారి లెసన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది పిల్లలు. ఖచ్చితంగా మీరు వచ్చేయండి, సరేనా పిల్లలు? ఓకే అక్క. ఈ రోజు నువ్వు లెసన్ కంటే ఇంకెక్కువ నేర్చుకున్నట్టున్నావు. నువ్వు లెసన్ కాకుండా వేరే వేరే విషయాలు ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. అంటే అక్క అర్థం కాదు. లెసన్ చెప్పడం కాకుండా లెసన్ ప్రిపరేషన్ టైంలో నువ్వు ఏమన్నా నేర్చుకున్నావా? ఏం నేర్చుకోలేదా? నాకేమనిపించింది అంటే ఈరోజు చెప్పలేదు, మీ వాయిస్ కట్ అయింది, మళ్ళా రిపీట్ చేయరు అడిగింది. వినిపించట్లేదా? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది.
నేనేమంటున్నానంటే ఈ రోజు నీకు లెసన్ కన్నా ఎక్కువ ఆ, బాగా స్ట్రెస్ అయిపోయావు కదా. ఓకే, చాలా 1 minute గ్లోరీ. లావణ్య, అక్క అక్క వాళ్ళు చెప్పేదానికన్నా ముందు నువ్వు లెసన్ లో లైక్ ఏమేమి మిస్టేక్స్ నువ్వు చేసావని నువ్వు అనుకుంటున్నావు, ఒకసారి అది కూడా నువ్వు చెప్పు. సరే అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైం మేనేజ్ చేయలేకపోయాను. అనుకున్న టైం కన్నా దాటిపోయింది. దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను అన్ని కట్ చేసుకొని పెట్టుకుని అన్ని మా అమ్మ చెత్త అనుకుని తీసుకెళ్ళి ఆడ పడేసింది. మళ్ళీ ఏరుకొచ్చుకున్నా అవన్నీ. సో అక్కడ చాలా లాగ్ అయిపోయింది. ఏడుపు వచ్చింది ఇంకా. అందుకే అంత లేట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా లెసన్ చెప్పే విషయంలో వచ్చేసరికి నాకు కొంచెం ఈ రోజు ఎందుకో తెలియదు, చాలా టెన్షన్ గా, చాలా భయంగా అనిపించింది. ఫస్ట్ టైం చాలా తడబడ్డాను. ఇంకా లెసన్ చెప్తాను. ఇంకా చూపించే విషయంలో అయితే చాలా మిస్టేక్స్ జరిగాయి. అది జారిపోతూ ఉంది, లైటింగ్ సరిగ్గా లేదు, అది కరెక్ట్ గా నేను చూపించలేకపోయాను. నా ఎక్స్ప్రెషన్స్ చూడాలంటే మళ్ళీ అవి బ్యాక్ క్యామ్ పెట్టి అవి చూపిస్తా ఉన్నాను, నా మొహం చూపించలేదు. అవి నాకు మిస్టేక్స్ అనిపించాయి. అంతే అక్క. ఓకే, వెరీ గుడ్. ఓవర్ టు గ్లోరీ. ఓకే నవన్య, నువ్వు లెసన్ చాలా బాగా చెప్పావు. అంటే నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంది. తర్వాత నువ్వు స్టార్టింగ్ లో నువ్వు బైబిలే ఓన్లీ బైబిల్లో చూస్తానే ఎందుకు చెప్పావు, అదే మళ్ళీ పిక్చర్స్ చూపిస్తే చెప్పావు కదా. సో అక్కడ కొంచెం టైం వేస్ట్ అయినట్టే కదా. నేను అనుకున్నాను నార్మల్ గా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్ కూడా ఉంది. ఏం మెథడ్ అంటే వితౌట్ ఎనీ విజువల్స్, మనకి ఏం విజువల్స్ చూపించేంత టైం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ విత్ అవర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హ్యాండ్ మూవ్మెంట్స్ తో మనం చెప్తాము. అట్లా నువ్వేమన్నా చెప్తావేమో అనుకున్నా, కానీ సగం స్టోరీ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పిక్చర్స్ చూపిస్తే మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పావు. అట్లా కాకుండా నేనేమనుకున్నాను, సరే నువ్వు ఎక్కడి నుండి స్టార్ట్ చేసావు, పందులు అయిపోయిన తర్వాత మళ్ళీ అని తిరిగి వచ్చేదేనా స్టార్ట్ చేసింది పిక్చర్స్. సో ఓన్లీ అక్కడ నుండి చూపిస్తున్నావేమో పిక్చర్స్ అనుకున్నా, మళ్ళీ ఫస్ట్ నుండి చూపించావు కదా. ఏంటి మనీ తీసుకోవడం దగ్గర నుండి చూపిస్తా వచ్చావు కదా. సో ఆ లెసన్ ఫస్ట్ నుండి నువ్వు ఆ పిక్చర్స్ చూపిస్తా చెప్పినట్టయితే బాగున్నాను అనిపించింది. అదొకటి. సెకండ్ ఏంటంటే యాక్టివిటీ చూపిస్తే నువ్వు సెకండ్ స్టోరీలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు సేమ్ తప్పిపోయిన కుమారుడు, తర్వాత వెండి నాణ్యాలు, తర్వాత గొర్రె తప్పిపోవడం, మూడు ఒకే అధ్యాయంలో ఉంటాయి కదా. అయితే నువ్వు సేమ్ కాన్సెప్ట్ కదా అని చెప్పి నువ్వు గొర్రె గురించి కూడా చెప్పావు. కానీ అది అసలు సపరేట్ స్టోరీ, అది మనం ఇంకొక లెసన్ గా చెప్తాము కదా. సో అక్కడ ఒక్కటి మిస్టేక్ అని అనిపించింది. ఇంకా విజువల్స్ గురించి ఇంకా మిగతా వాటి గురించి అక్క వాళ్ళు చెప్తారు, కానీ నువ్వే చెప్పావు చాలా విషయాలు. సో వాటిని నువ్వు కరెక్ట్ చేసుకుని ఆ, ఇంకా నువ్వు నెక్స్ట్ సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా చేస్తే బాగున్నాను అనుకుంటున్నాను. సరేనా. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు నవన్య. నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఎన్ని రోజులు నుండి ప్రార్థన చేసుకున్నావు దీనికోసం చెప్పు. నాకు డేట్ ఇవ్వక ముందు 1 వీక్ చేసుకున్నాను అనుకో. డేట్ ఇచ్చిన తర్వాత నేను 1 డే మాత్రమే చేశాను, తర్వాత చూడలేదు. ఎందుకు అలా చేసావు? డేట్ ఇచ్చిన తర్వాత ఇంకెక్కువ ప్రార్థన చేసుకోవాలి కదా. అలాగే నా డేట్ దగ్గరికి వచ్చేస్తున్నా అని చెప్పి, అవునా కదా. కాబట్టి మనకి ప్రార్థన ఎక్కువ అవసరం కదా. అప్పుడు మనం ఎంత టెన్షన్, అప్పుడు మనం టెన్షన్ పడాల్సిన ఛాన్స్ ఉండదు. ఒకవేళ టెన్షన్ పడుతున్నా కానీ ప్రార్థన చేసుకుంటే మనం ఆ టెన్షన్ మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర చెప్తాం కాబట్టి మనకు ఆ ధైర్యం వస్తుంది అన్నమాట. దేవుడు నాకు ఎట్లాగైనా సహాయం చేస్తాడని చెప్పి. ఇంకా ఒకవేళ మనం ప్రార్థన చేయలేదు అనుకో, ఇంకా అరే నేను విజువల్స్ ప్రిపేర్ చేయలేదు, నేను బైబిల్ రీడింగ్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని టెన్షన్ పడతాం. ఇంకెక్కడికి వచ్చి కూడా మనం ఏం చేస్తామంటే ఒకటి చేయాల్సింది ముందు వెనక ముందుకి అట్లా చేసేస్తా ఉంటాం అనమాట కదా. సో నువ్వు ఇక్కడ చూడు, నువ్వు లెసన్ స్టార్ట్ చేసి ఇంకేమైంది, చాలా టైం చాలా తీసుకుంది కదా. టైం మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది. కాబట్టి ఇంక ఈ మిస్టేక్స్ నెక్స్ట్ టైం రాకుండా చూడు. తర్వాత నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ దయచేయి అని చెప్పి ప్రార్థన చేయి. దేవ నాకు ఎందుకు ఆసక్తి రావట్లేదు, నీ పని చేయాలంటే ఏం చేయాలి, మనకు ఆసక్తి రావాలి. నిజంగా మనం మనుషులంగా మనకి ఏముండదంటే ఆసక్తి ఉండదు. కానీ దావీదు అన్నట్టు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది అన్నాడు.
దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి మనల్ని భక్షించాలి. అది మన మన యొక్క శరీరంలో, మన హార్ట్ లో అది ఎలా ఉండాలంటే అది రగిలే జ్వాలగా ఉండాలంట. ఒకవేళ అది గనక మన లోపల రగిలే జ్వాలగా లేకపోతే అది ఏం చేస్తది, మన లోపల చల్లబడిపోయాం అనుకో, బయటున్న బయటున్న అగ్నికి మనం ఏమైపోతామంటే దానికి లొంగిపోవాల్సి వచ్చిందంట. కాబట్టి లోపల దేవుని అగ్ని మనల్ని మండించాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రతిసారి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నీ అగ్నితో నన్ను మండించేయ, నీ పరిశుద్ధాత్మతో నన్ను మండించేయ అని చెప్పి మనం దేవుని అడగాలి. సరేనా? ఓకే, ఓవర్ టు శిరీష్ అక్క. ఎవరు? శిరీష్ అక్క, రాజక్క. రాజీ అక్క. ఓకే, వందనాలు అందరికి. వందనాలు నవయ్య. వందనాలు తల్లి. ఓకే, నీ లెసన్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ప్రతి పాయింట్ నాకు యాక్టివిటీ కూడా చాలా బాగా నచ్చింది. అయితే స్టార్టింగ్ లో బైబుల్ చదివావు కదా, అదే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఏంటి అసలు ఏ మెథడ్ అనేది. తర్వాత విజువల్స్ చూపించావు, విజువల్స్ బాగున్నాయి. లాస్ట్ టైం కెమెరా సెట్టింగ్ ప్రాబ్లం అయింది నీ లెసన్ కి, ఇప్పుడు కూడా అది ప్రాబ్లం అయింది, అవునా? జస్ట్ కెమెరా అది ఫిక్స్ అయ్యేలా ఒక ప్లేస్ లో పెట్టుకుని మనం ఎదురుగా చక్కగా చూపించుకుంటే చేసేయచ్చు తల్లి. అది ఈసారైనా కరెక్ట్ గా పెట్టేసుకో. ఆ కెమెరా సెట్టింగ్ ప్రాబ్లం వల్ల నీకు అన్ని ట్రబుల్స్ వచ్చేస్తున్నాయి, కన్ఫ్యూజన్, టెన్షన్. ఇంకొకటి ఎంతో చక్కగా విజువల్స్ చేసుకున్నావు, అయితే డ్రా చేయలేదు. డ్రా చేస్తే ఇంకా బాగుండేది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు చేసింది బాగుంది. అయితే దాన్ని జాగ్రత్తగా మనం పెట్టుకోవాల్సిందే, అవునా? అంటే తెలియని వాటి వాటి గురించి తెలియదు అమ్మకి, మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా. ఓకేనా? అది అది మరి అట్లా ఊహించుండవలే, కావాలని ఎవరు చేయరు. బట్ ఈసారి అసలు ఆ విజువల్స్ విషయంలో, లెసన్ కి సంబంధించిన ఏ విషయంలో కొంచెం కూడా నెగ్లెక్ట్ లేకుండా, అవి చాలా వాల్యుబుల్ అనమాట మనకి. అసలు అవి సండే స్కూల్ టీచర్ కి ఆ విజువల్స్ అనేవి ఒక రకంగా ఒక ప్రాపర్టీ. ఓకేనా? ప్రాపర్టీని మనం ఎంత భద్రంగా పెట్టుకుంటామో వాటిని అట్లా పెట్టుకోవాల్సిందే, ఎవరి చేతికి అందకుండా. లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇవి చాలా ముఖ్యమైనవి నేను ఇక్కడ పెడుతున్నానని చెప్పడం ఏదో ఒకటి. అదొకటి. నీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ కెమెరా సెట్టింగ్ ఒకటి పోయింది, దాని వల్లనే నీకు అంత కన్ఫ్యూజ్. నాకు లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చింది. ఇంకొకటి 2 టాపిక్స్ తీసుకున్నావు. ఎప్పుడు లెసన్ తీసుకున్నా ఏదైనా ఒక్క టాపిక్ తీసుకోవాలి, ఓకేనా? 2 టాపిక్స్ తీసుకున్న వల్ల బాగా లాగ్ అయిపోయింది స్టార్టింగ్ లో చదవడం. మళ్ళీ ఈ 2 టాపిక్స్ ఏదైనా ఒక టాపిక్ దాన్ని మంచిగా, ఓకే? అలా కాకుండా ఈసారి నెక్స్ట్ టైం బెటర్ గా చెయ్యి. ఈసారి ఖచ్చితంగా నువ్వు చేస్తావు అనుకుంటున్నా, ఎందుకంటే మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటారు. పౌల్ గారు ఎట్లా మారిపోయి అంత స్ట్రాంగ్ అయ్యారో ఖచ్చితంగా నువ్వు అట్లా అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్ గా నీకు మంచి టాలెంట్ ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్ పవర్, వాయిస్ మాడ్యులేషన్ బాగుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించకపోయినా సరిగ్గా వాయిస్ మాడ్యులేషన్ కూడా బాగుంది. ఓకేనా? వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. అలా అక్క. ఓవర్ టు శిరీష్ అక్క. వందనాలు నవన్య. ఫస్ట్ ప్రేయర్ చేసావు, స్టార్ట్ చేసావు. అయితే నాకు డౌట్, సంఘటనల క్రమం రాసావా? నాకు అనిపిస్తుంది ఏంటంటే నువ్వు చేసిన మిస్టేక్స్ అన్నిటికీ కారణం ఏంటంటే ఒక వే, ఇది చెప్పాలి ఫస్ట్, ఇది చేయాలి, ఇలా చెప్పాలి అనేది ఫస్ట్ నువ్వు రాసుకోకపోవడం వల్ల నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు. అర్థమైందా? అంటే నువ్వు మామూలుగా ఇప్పుడు వాక్యం చదివినప్పుడు కూడా అది అంతసేపు నాకు అర్థం కాలే అసలు. ఫస్ట్ నువ్వు అలానే చెప్తున్నావు, అక్క వాళ్ళు అన్నట్టుగా మేము అలానే చెప్తున్నావేమో అనుకున్నా యాక్చువల్ గా. అంటే లాస్ట్ టైం కూడా నీకు తెలుసు అనుకుంటా కదా బైబిల్ రీడింగ్. అంటే అక్క నేను ఒకటి చెప్పొచ్చా? లాస్ట్ టైం 1, 2, 3 వర్సెస్ చదివి నేను నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోతే గ్లోర్ అక్క అన్నారు ఎండింగ్ చెప్పలేదు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పావు కదా, అది కూడా చెప్పలేదు నువ్వు అన్నట్టు చెప్తే, నేను అందుకని ఈ రోజు మొత్తం చదువుదాము, ఇలా బైబిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము
అని అనుకుని అది విజువల్స్ వెంటనే వెళ్ళిపోకుండా కొంచెం స్టోరీ చెప్దాము అనే కాన్సెప్ట్ తీసుకొని చేశాను. అంటే అక్క చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకు చెప్పేటప్పుడు సపోజ్ ఇప్పుడు మార్కు సువార్త అనుకో, మార్కు సువార్త సపోజ్ 1వ అధ్యాయంలో నువ్వు చెప్పాల్సింది ఉంది. అప్పుడు అది ఎక్కడి నుంచి ఉంది, 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉంది, అలా చెప్పాలి అని చెప్పుంటారు. అలా అలా చెప్పాలి కానీ అంటే ఇక్కడ వరకు ఉంది అంటే 10వ వచనం వరకు ఉంది ఈ మనం చెప్పే లెసన్ అనేది పిల్లలకు తెలియాలి అంతే. అంతేగాని మనం ఆల్రెడీ పిల్లలకు మొత్తం లెసన్ చెప్తాం కదా, ఇంకా ఫస్ట్ ఏమో పెద్దవాళ్ళలాగా చదవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. ఒక వచనం చదివి అంటే దానిలో మూలపాఠం తప్పిపోయిన వాడు దొరికెను అని ఉంది కదా. అవును పిల్లలు అసలు ఎవరు తప్పిపోయారు, అసలు ఎవరు తప్పిపోయారో మన లెసన్ లో తెలుసుకుందామా అని స్టార్ట్ చేసేస్తే అయిపోయింది. ఇంకా నువ్వు ఆ ఆ వచనాలు మొత్తం చదివేసేసి మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దాని గురించి చూపించడం వల్ల ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మనం సైకాలజీలో చదువుకున్నాం కదా, కొంతమంది పిల్లలు ఒక్కొక్కలా ఉంటది మైండ్ సెట్. ఒకసారి వినగానే అసలు మనకే ఇప్పుడు రెండోసారి మళ్ళీ వినాలంటే బోరింగ్ అనిపిస్తది. అలాంటిది మన పిల్లలకు కూడా అనిపిస్తది కదా. అవును కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే ఏదైనా దాంట్లో ఒక మెయిన్ దాంట్లో ఏదైతే వచనం ఉందో అది తీసేసుకొని అది చెప్తే బాగుండిద్ది. బైబిల్ రీడింగ్ వచ్చేసరికి అది మిస్టేక్ నీకు. నేను చెప్తున్నా అంటే ప్రతి మిస్టేక్ నేను చెప్తున్నా, నెక్స్ట్ టైం నువ్వు ఇంకేమన్నా అంటే ఇంకోసారి ఆ మిస్టేక్స్ లేకుండా నువ్వు ఇంకొంచెం బాగా చెప్తావని. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు అక్కడ చెప్పినప్పుడు బైబిల్ చదువుతూ చెప్పావు. బైబిల్ ఎన్నిసార్లు చదివావు? 3 times చదివాను. అంటే నువ్వు పిక్ చేసుకుంది ఎప్పుడు అక్క వాళ్ళు ఇచ్చినప్పుడే పిక్ చేసుకున్నావా, తర్వాత అంటే మధ్యలో పిక్ చేసుకున్నావా? 15 అనుకుంటున్నా నేను చేసుకున్నాను. అంటే నీ లెసన్ కి ఎన్ని రోజులు ముందు చేసుకున్నావు అంటున్నా. లెసన్ 23 అక్క, 15 చేసుకున్నా. అంటే ఒక సపోజ్ 8 days ముందు 8 days ముందు చేసుకున్నావు. ఆ 8 days చదివావా ఒక్కసారైనా? 3 సార్లు చదివాను. పిక్ అంటే 3 చేసుకున్నప్పుడే అసలు ఏం స్టోరీ చెప్దాం అని చెప్పేసి 3 సార్లు అది అక్కడ నుంచి ఎండింగ్ వరకు చదివాను. అది యాక్చువల్ గా స్టోరీయా ఉపమానమా లెసనా? ఏసయ్య ఉపమానం లాగే చెప్పారు. అవును కదా, మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం, లెసన్ అని చెప్తాం కదా, స్టోరీ అని చెప్పకూడదు. యాక్చువల్ గా లెసన్ అనే చెప్పాలి. ఆ అయితే ఇప్పుడు నువ్వు తీసుకున్న లెసన్ ఏదైతే ఉందో అది నువ్వు చెప్పడం వరకు పర్ఫెక్ట్. అయితే నువ్వు చెప్పేది ఎన్నిసార్లు చదివావు అనేది కూడా ఇంపార్టెంట్. మనం తీసుకున్నది కరెక్ట్ గా మనం చదివింది నువ్వు చెప్పింది వెల్ అండ్ గుడ్, బాగా చెప్పావు నువ్వు తీసుకున్నంత వరకు, నేను కాదనట్లా. కాకపోతే ఏంటంటే నువ్వు చదివింది ఎన్ని రోజులు చదివావు. ఇప్పుడు ప్రతిరోజు ఒక్కోసారి చదివావా, లేకపోతే మధ్యలో అప్పుడప్పుడు 3 సార్లు చదివావా? 3 days చదివాను అక్క. తీసుకున్నప్పుడు చదివాను, తర్వాత ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఇంకా ఏముంది, ఎలా ఉంది, దీనికి కంఠస్థ వాక్యం ఏం తీసుకోవచ్చు అని తెలుసుకోవడం కోసం అట్లా ఒకసారి అట్లా 3 days మొత్తం 3 3 సార్లు days చదివాను. ఒక్కోసారి చదివావు. 3 days ఒక్కోసారి చదివావు అంటే 3 times అంతే చదివావు. ఇప్పుడు ఈ రోజు లెసన్ చెప్పే ముందు ఒకసారి చదివావా? చదివావా? చదివాను. ఎందుకు నేను ఇలా అడుగుతున్నానంటే కొన్నిసార్లు నువ్వు చెప్పేటప్పుడు కొంచెం ఎందుకో ఈ రోజు బాగా టెన్షన్ పడ్డావు. టెన్షన్ పడిన దానికి కాస్త ఏంటంటే మధ్యలో బైబిల్ లెసన్ చెప్పే ముందు కూడా మేము ఫస్ట్ చూసినప్పుడు నువ్వు అలానే లెసన్ చెప్తున్నావు అనుకున్నావు. బైబిల్ చూస్తున్నావు చెప్తున్నావు, ఏంటి అమ్మాయి బైబిల్ సరిగా చదవలేదేమో అనే డౌట్ నాకే వచ్చింది యాక్చువల్ గా. అందుకే నేను అడిగాను ఎన్నిసార్లు. నెక్స్ట్ వచ్చేసరికి అసలు నీ కెమెరా అసలు నేను లాస్ట్ టైం కూడా నేను చెప్పాను నీకు, నేను చెప్పింది విన్నావా? విన్నానక్క, అందుకే నేను ఇట్లా ఇట్లా ఫ్రంట్ కు పెట్టేసుకొని చూపించాను. యాక్చువల్ గా బ్యాక్ ఆన్ చేశాను అప్పుడు. అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు కెమెరా నువ్వు ఫస్ట్ ఏంటంటే మనము ఏదైనా కానీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా కరెక్ట్ గా ఒక ప్లేస్ లో కూర్చొని అలా చెప్తే మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఒక సైడే ఉండిద్ది. ఒక
మనం చెప్పే దాని మీదనే ఉండిద్ది. నువ్వేంటంటే మధ్యలో ఇది చెప్పాలి ఇది చెప్పాలి ఇది చెప్పాలి అని చెప్పేసి నువ్వు ఫస్ట్ సంఘటనల క్రమమే ఫస్ట్ మిస్టేక్ అయిపోయింది. అప్పుడు ఏది చెప్పాలనేది ఒక ఆర్డర్ లేదు నీకు. లేకపోవడం వల్ల ఇవన్నీ చెప్పాలి, నేను ఎలా కవర్ చేయాలి, టైం నాకు తక్కువే ఇచ్చారు అక్క వాళ్ళు అన్న ఉద్దేశంతో నువ్వేంటి కంగారుగా కొంచెం స్పీడ్గా అంటే అలా చెప్పుకుంటూ వచ్చావు యాక్చువల్గా. అర్థమైందా? అంటే సంఘటనల క్రమం ఫస్ట్ అసలు మనం రాసుకోవాలి, మనం ఏం లెసన్ చెప్తున్నాం అనేది రాసుకొని అక్క చెప్పారు కదా, అలా ప్రతిదీ రాసుకున్నప్పుడు మనం ఎలా చెప్పాలి ఏంటి అనేది ఒక ఐడియా అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు సెట్ చేసుకోవచ్చు. కెమెరా కూడా ఇప్పుడు నువ్వేం తీసుకున్నావు కెమెరాలో? ఫ్లాష్ కార్డ్సా, ఫ్లన్నల్ బోర్డా, ఏం తీసుకున్నావు? ఫైనల్ బోర్డ్ తీసుకున్నాను. ఓకే, ఫ్లన్నల్ బోర్డ్ తీసుకున్నప్పుడు ఫ్లన్నల్ బోర్డ్ కూడా నేను చూసినప్పుడు ఫ్లన్నల్ బోర్డ్ కూడా నువ్వు సరిగా స్టిచ్ చేయాల యాక్చువల్గా. ఒక సైడ్ పిన్స్ కొట్టాను అక్క. ఇంకా అంటే నువ్వు విజువల్స్ పని అంతా ఈ రోజే పెట్టుకున్నట్టున్నావు యాక్చువల్గా, అంతేనా? అంటే విజువల్స్ పని అంతా నువ్వు ఈ రోజే పెట్టుకోవడం వల్ల నీకు స్ట్రెస్ అయిపోయింది ఎక్కువ. దానికన్నా నువ్వు ముందు నుంచే ఇది ప్రిపేర్ చేసుకొని ఉంటే అప్పుడు నువ్వేంటి తీసుకొని ఒక సైడ్ సెట్ చేసుకొని ఇవి కరెక్ట్ ఇవి అని చెప్పి సెట్ చేసుకొని చెప్తే బాగుండేది. నువ్వేం చేసావంటే అన్ని ఈ రోజే పెట్టుకొని నాకు టైం అయిపోతుంది 9 కల్లా చెప్పాలన్న ఉద్దేశంతో అన్ని ఒకేసారి వేసేసుకొని స్ట్రెస్ ఫీల్ అయ్యావు. అవునా? నేను చెప్పేది ఏమన్నా తప్పుంటే చెప్పు, ఓకేనా? అయితే నువ్వు ఫ్లన్నల్ బోర్డు కూడా నువ్వు చూపించేటప్పుడు కూడా కెమెరాలో అది మాకు అర్థమైపోయింది, అంటే ఊడిపోయింది దాన్ని సరి చేస్తున్నావు, మళ్ళీ ఇది పెడుతున్నావు. యాక్చువల్ గా నువ్వు తీసుకున్న విజువల్స్ బాగున్నాయి కానీ విజువల్స్ వెనకాల ఏమైనా అంటించావా? జస్ట్ కటింగ్ చేశాను. అంటే నేను ఏమనుకోదు, అంటే అవి ఊడిపోతాయి అన్న ఉద్దేశంతోనే కింద పెట్టి చూపించావా మాకు? అంటే శాండ్ పేపర్ లేదక్క, అందుకోసం అని చెప్పేసి కింద పెట్టి చూపించాను. శాండ్ పేపర్ దొరకలేదు. అయ్యి నువ్వు ముందుగానే అసలు చూసుకోవాలి, ముందుగానే మనకి ఏమి కావాలి ఏంటి అనేది ముందుగానే వారం రోజులు అసలు నీకు చెప్పిన తర్వాత కూడా చాలా రోజులు ఉన్నప్పుడు ముందు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కో పని చేసుకున్నా నీకు ఎంత టైం ఎంత ఉండేది కాదు. నెక్స్ట్ వచ్చేసరికి విజువల్స్ ఇప్పుడు ఫ్లన్నల్ బోర్డ్ అవన్నీ చూసావు. నువ్వు చేసినవి అన్ని అంటే నువ్వు తీసుకున్న వే ఆఫ్ మొత్తం బాగున్నాయి, యాక్టివిటీ కూడా బాగుంది, నువ్వు చాలా కష్టపడ్డావు, నీ కష్టం కనిపిస్తుంది అక్కడ మాకు. కానీ అవి మనం ఎంత బాగా మనం కష్టపడి ఇప్పుడు మనం ఎంత బాగా చదివినా మనం రాసే దాంట్లో ప్రజెంట్ చేసే దాంట్లోనే ఉండిద్ది మనకు మార్కులు రావాలంటే. సో నువ్వెంత కష్టపడ్డా కానీ అవి చూపించే విధానం అవన్నీ కరెక్ట్ గా లేకపోతే వినే వాళ్ళకు కూడా మంచిగా ఉండదు. సో అవన్నీ కూడా నువ్వు మంచిగా చూపిస్తే బాగుండేది అనిపించింది. అంటే ముందుగానే కెమెరా ఒక షాట్ సెట్ చేసుకుని దేవుడు మనకి అన్ని ఇచ్చాడు, కాకపోతే మనం కొన్నిసార్లు ఇంట్రెస్ట్ గా మంచిగా సెట్ చేసుకొని నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడుగు మేము చెప్తాము. ఎలా అక్క మేము ఎలా సెట్ చేసుకోవాలి ఎలా అవన్నీ ప్రతిదీ అడుగు, పర్లేదు మేము చెప్తాము. అయితే నువ్వు కరెక్ట్ గా సెట్ చేసుకొని అవన్నీ ఇంకా బాగా ప్రెజెంట్ చేసుకుని నువ్వు ఇంకా బాగా చెప్పేదానివి. నువ్వు తీసుకున్న దానికి ఫస్ట్ చాలా టైం వేస్ట్ చేసేసుకున్నావు, 2 సార్లు రిపీట్ అయింది లెసన్, దానివల్ల నీకు చాలా లాగ్ అయిపోయింది లెసన్, దానికి టెన్షన్ పడ్డావు. ఓకేనా? అలా లేకుండా నువ్వు బాగా చెప్పగలవు, దేవుడు నీకు మంచి టాలెంట్స్ ఇచ్చాడు, ఆ టాలెంట్స్ అనేవి కరెక్ట్ గా దేవుడి కొరకు ఉపయోగిస్తే మనము ఇంకా బాగుంటాయి. ఓకేనా? అది సరే, మరి ఈసారి ఇంకా బాగా చెప్పు. ఓకేనా? ప్రార్థన చేసుకో. ఓకేనా? వెరీ గుడ్, నవన్య. సూపర్. క్లాప్స్ తీసుకో నవన్య, క్లాప్స్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 70. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సో బాగా చెప్పావు నవన్య. నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కిడ్స్ మినిస్ట్రీ అంటే, నువ్వు చాలా థాట్స్ తో ఉన్నావు నాకు అర్థమైంది. విజువల్స్ యూజ్ చేసి చెప్పాలి, తర్వాత ఇట్లాగా న్యాచురల్ ఎయిడ్స్ యూజ్ చేసి చెప్పాలని, తర్వాత యాక్టివిటీ ద్వారా, ఇంకా అవి మంచి స్నేహితుల పత్రిక మన ఇట్లా బొమ్మలన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు? లాస్ట్ లో మెమరీ వర్స్ పక్కన పెట్టావు కదా.
ఓకే, జిరాక్స్ అంటే మన పత్రికలో కూడా కొన్ని వస్తాయి, అవి కూడా యూజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఓకే. సో చాలా థాట్స్ తో ఉన్నావు నువ్వు. అయితే ఆ థాట్స్ అన్ని కూడా నువ్వు ముందు నుంచి వర్కౌట్ చేస్తా ఉంటే బాగుండేది. సో అన్ని ఒకరోజు పెట్టుకునేసరికి ఇబ్బంది అయింది. లాస్ట్ టైం కూడా ప్లానింగ్, విజువల్స్ ప్లానింగ్ నీకు ఇబ్బంది అయింది కదా లాస్ట్ టైం కూడా. నువ్వు అన్ని లాస్ట్ పెట్టుకున్నావు. సో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసావు నువ్వు విజువల్స్ అన్ని కలెక్ట్ చేయడం దగ్గర? ఏం ఫేస్ చేయలేదు అక్క. ప్రాబ్లం ఏం లేదా? అన్ని దొరికినాయా బానే? అంటే ఎతకడం కానీ అవి వస్తే నువ్వు కటింగ్ నువ్వు చేసుకున్నావా? అక్క అయితే ఆల్రెడీ కటింగ్ షేపే వచ్చిందా? లేదక్క, నేను కట్ చేసుకున్నా. అది A4 సైజ్ వచ్చాయి, వాటిని ఓకే. సో అలా కట్ కటింగ్ చేసుకున్నా. బాగుంది. నువ్వు కటింగ్ వెనక అట్ట బుక్ అట్ట ఒకటి పెట్టి శాండ్ పేపర్ పెడితే సో నీట్ గా ఉంటది అది. ఓకేనా? అదొకటి పెండింగ్ లో పడింది. తర్వాత ఇంక మిగిలినంతా బాగుంది. ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇంక మిగిలిన వాళ్ళు అక్క వాళ్ళు అన్ని చెప్పారు కదా, సో అంతవరకు కరెక్ట్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డావో సండే స్కూల్ కి వెళ్తున్నప్పుడు కూడా సో అంతే ఎఫర్ట్స్ పెట్టాలి. కొన్నిసార్లు ప్రాక్టికల్ అని చెప్పి మనం కొన్ని ఎఫర్ట్స్ ఎక్కువ పెడతాం, కానీ రియల్ సండే స్కూల్ కి వెళ్తున్నప్పుడు అన్ని ఎఫర్ట్స్ మనం పెట్టము. సో అలా కాదు, ఇప్పుడు మనం ఎంత అయితే పెడుతున్నామో అంతకన్నా ఇంకా ఎక్కువగా మనము ప్రభు నాకు అంత ఆసక్తిని ఇవ్వండి అని చెప్పి. ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, అయినా సరే చూడు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టావు నువ్వు, అవునా కాదా? కానీ నువ్వు రియల్ గా సండే స్కూల్ కి వెళ్తున్నప్పుడు రియల్ గా పిల్లల దగ్గరికి మనం వెళ్తున్నాం కాబట్టి ఎఫర్ట్స్ మనం ఖచ్చితంగా పెట్టాలి. అది దానికోసం ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తారు. కాబట్టి ఇదే ఇందాక అక్క వాళ్ళు చెప్పారు కదా, అన్న బలపరచు అని, నేను సమస్తము చేయగలనని. సో దేవుడు మనల్ని బలపరచాలి, ప్రతి విషయంలో బలపరచాలి. అప్పుడు మనం దేవుడి కొరకు బలంగా నిలబడగలం. ఆ శక్తిని కూడా దేవుడే ఇవ్వాలి. ఓకేనా? కానీ మనలో మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రభు ఆ ఆసక్తి నాలో మండించండి యేసయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. లేకపోతే మన సమయం వేస్ట్ అయితే, మన ఎనర్జీ వేస్ట్ అయితే, ఎందుకు నేను అలా ఉండలేకపోతున్నాను ఏసై కోసం అని మనం ప్రశ్నించుకోవాలి. ఓకేనా? సో ఆసక్తికి ఎందుకు ఉండలేకపోతున్నాను? నీకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా దేవుని కొరకు బ్రతుకుతుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్, మరి వీళ్ళు నాకన్నా చాలా చిన్నవాళ్ళే, వీళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నారు, నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను, నాకు అవకాశాలు ఉన్నా సరే నేను ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు యాక్చువల్ నేను అలా చేస్తాను, అందుకని నేను చెప్తున్నా. సో మనం కూడా అలా మనం ప్రశ్నించుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి దేవుడు ఆసక్తిని ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. సో తర్వాత నీకున్న అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకో. అవకాశాలు ఎప్పుడు రావు, అవకాశాలు వచ్చినప్పుడు మనం వాటిలో నిలబడడానికి ప్రయత్నం చేయాలి. సరేనా? కాబట్టి నువ్వు నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ప్రాక్టికల్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసావు అవన్య. నెక్స్ట్ నువ్వు ఏదో ఒక సండే స్కూల్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? లేకపోతే ట్రైనింగ్ వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఓకే. సో ప్రార్థన చేసుకొని నాకు ఆఫ్టర్ May 20 తర్వాత నీ డిసిషన్ చెప్పు. May 20 తర్వాత VBS అయిపోతాయి. సో May 20 తర్వాత ఏదో ఒక సండే స్కూల్లో నువ్వు పార్ట్ తీసుకోవాలి, ఎక్కడో చోట వర్షిప్ అటెండ్ అవ్వాలి. సో ప్రేయర్కి అటెండ్ అవ్వాలి, ఎక్కడో చోట సండే స్కూల్లో పార్ట్ తీసుకోవాలి. ఓకే. వెరీ గుడ్ నవన్య, బాగా చెప్పావు. ఎండింగ్ ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నమ్మదగిన దేవ సహాయపడానికి వందనాలు తండ్రి. నాయన మీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నందుకు వందనాలు. నవన్య మీరు బలపరచండి నాయన. నవన్యకి తండ్రి అనేక విషయాలు మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు అయ్యా. తను నేర్చుకునే హృదయాన్ని కూడా ఇచ్చినందుకు వందనాలు. ఇంకొన తనను మీరు బలపరచండి ప్రభు, నమ్మకమైన సాక్షిగా చేయండి తండ్రి. నాయన తను నేర్చుకుంటూనే అనేక మంది చిన్న బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉండగా తనని మీరు బలపరచండి ప్రభు. పరిస్థితులని అనుకూలించి కాదు కానీ అనుకూలించకపోయినా దేవుని కొరకు నిలబడాలని ప్రయత్నిస్తున్న ఈ యవన బిడ్డలను ప్రత్యేకంగా మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని కుమ్మరించండి ప్రభా. నాయన 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 బలవంతులు కాదు కానీ బలహీనులను మీరు నిలబెట్టగలిగి సమర్థుడవు ప్రభా. అవును తండ్రి నాయన, మేము బలహీనులమే తండ్రి నాయన, కానీ తండ్రి మమ్మల్ని బలవంతులుగా చేయగలిగిన శక్తి నీకు ఉన్నది ప్రభా. కాబట్టి మమ్మల్ని మీరు బలపరచండి. పరిస్థితులు వెనక్కి లాగుతున్నా సరే నాయన, నీ ఆత్మశక్తితో మేము ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయమని నవని ప్రత్యేకంగా మీరు బలపరిచి, తన కుటుంబాన్ని మీరు బలపరిచి నీ ఆత్మతో నింపి సేవపరిచర్లో వాడుకోమని, సమస్త మహిమగంత కర్పులుగా మీరు ఉండమని ఏసీ అతి పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. టీచర్స్ అందరు బాయ్ 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 టాటా.